నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పక్కకు జరుగు, అదడు పెట్టి పక్కన జరుగు నాయన. నమస్కారం. తీసేయి. ఇది ఎన్నో దానికి పెట్టినారు ఇది? రైట్, మంచి పని చేసినారు, వెరీ గుడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము ధ్యానం చేద్దాం. చదవగలిగిన వారు చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పబడుచున్నటువంటి సందేశములలో ఇది రెండవది. పోయిన ఆదివారపు దినమున మరి పక్క సందులో మనము ఈ సువార్త కూడిక నిర్వహించినప్పుడు తెలియజేశాను, అబ్రహామునకు దేవుడు అన్యాయము చేయలేదు. ఈ రోజున ఇదే లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మరి యొక్క భక్తుల జీవితాలను మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మాట మనమందరము బాగా గుర్తించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా దరిదాపుగా ఈ 4 రోజులు కూడా ఎక్కడ సువార్త కూడిక పెట్టినా ఇంకా 10 సందేశాలు ఈ వాక్యం మీదనే చెప్పడానికి మరి దేవుడు ప్రేరేపణనిస్తూ ఉన్నాడు. చాలామంది జీవితంలో మరి అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేస్తాడా, దేవుడు ఒకవేళ నాకు అన్యాయం చేస్తున్నాడేమో అనేటటువంటి భావనలో నేటి విశ్వాస సమాజము చాలా మంది ఉన్నారండి. మనం చేసిన భక్తిని బట్టి, మనము ఇచ్చిన కానుకలను, మనం చేసిన పరిచర్య విధానాన్ని బట్టి దేవుడు నాకు ఒకవేళ అన్యాయం చేస్తున్నాడేమో అనేటటువంటి విధంగా భావించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం పోయిన వారం అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం. నేను నమ్ముకొని వచ్చాను కదా ప్రభువా, నీవే నా దేవుడవని, నీవు తప్ప ఇంకెవరు లేరని, ఇదిగో నిన్ను నమ్ముకున్నందున నాకు వాగ్దానం చేసావు, నీకు ఒక కుమారునిస్తానని, ఇదిగో నిన్ను దీవిస్తానని, నిన్ను హెచ్చిస్తానని, నిన్ను అందరిలో గణపరుస్తానని సెలవిచ్చావు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని సెలవిచ్చావు. మరి కుమారుడే లేడు కదా, ఇక ఆకాశ నక్షత్రాలు ఎలా వస్తాయి, ఇసుక రేణువులు ఎలా వస్తాయి అన్నట్టుగా నేను నమ్ముకున్నందుకు నేను ఏది పొందుకోలేకపోతున్నాను, నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావేమో అన్నట్టుగా అబ్రహాము జీవితం ఉంటుండగా ఆశ్చర్య కార్యమును చేసి దేవుడు ఇదిగో నిన్ను తనను నమ్మిన బిడ్డలను అన్యాయము చేయడు అని నిరూపించినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రేమన దేవుని బిడ్డలారా, చేరిన మనం అందరము కూడా ఇక్కడ సందర్భాలు వేరైనా, పరిస్థితులు వేరైనా, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను మన అవసరతలను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనకు అలవరుచుకునుట ఎంతైనా ఉత్తమము అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తెరగాలి. తీయండి అందరూ కూడా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం.
సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొనిన వీనిని అడిగిదుననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ నెలలో ఆయా చోట్ల చెప్పబడుచున్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాలే, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయాలే. కానీ అందులో నుండి మరి ఒక కోణంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దేవుని బిడ్డలారా. మరిదిగో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇదిగో హెబ్రీయులతో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి, మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇదిగో ఇలాంటి సందర్భమే ఒక భక్తురాలు జీవితంలో మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ హన్నా అనేటటువంటి ఒక దైవ భక్తురాలు కనబడుతూ ఉన్నది. తను ఎంతో భక్తిపరురాలు. తనకున్నటువంటి పరిస్థితి, తనకున్నటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా చాలా విరుద్ధంగా, తనకు వ్యతిరేకముగానే ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందాక చదువుకున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఇందాక చదువుకున్న దాంట్లో అందరూ వెనకాల చెప్పండి, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను, హన్నా గర్భము ధరించెను. జాగ్రత్తగా వినండి మాటలు. దేవుడంట హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే అంతకుముందు దేవుడు మర్చిపోయాడా? ఈ రోజున ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలా. మరి దాని అర్థం అదే కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇంతకుముందు మర్చిపోయాడనే కదా. అంటే దేవుడు మర్చిపోయేవాడా? దేవుడు మన ప్రార్థనలను మర్చిపోయేవాడా? మన ఉపవాసాన్ని మర్చిపోయేవాడగా? మన భక్తిని మర్చిపోయేవాడా? మన దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాల్లోనే పడిపోయేది. అన్నాకు అవకాశం ఉన్నది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు, ఇక నాకు గర్భఫలం ఇవ్వడు, ఇక నాకు సంతానము కలగదు అని తనలో తాను కుమిలిపోయి దేవుని విడిచిపెట్టినా మనం పెద్ద అభ్యంతరపడనక్కర్లేదు. అన్నా జీవితం అలా ఉన్నది. మరి ప్రేమణ దేవుని బిడ్డలారా, అన్నాకున్నటువంటి సమస్య వేరు. అన్నా కూడా అనుకుని ఉంటుంది, దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోతున్నాడేమో. ఏమని? దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోతున్నాడేమో, ఈ దేవుడు నాకేమైనా అన్యాయం చేస్తున్నాడేమో, ఈ దేవుని నేను గట్టిగా నమ్ముకున్నందున అని అనుకుని ఉండవచ్చు తన జీవితంలో. అయితే దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు తల్లి అని తనను జ్ఞాపకం చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం. అసలు అన్న యొక్క ఆ స్టోరీ ఏంటి? మనకు అన్నా గురించి తెలిసింది ఏంటంటే, అన్నాకు పిల్లలు కాలేరు, తను దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది, అడిగింది, పొందుకుంది, అంతే. కానీ తన జీవితంలో నుండి నేర్చుకోవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఎందుకు ఈ విషయాలను దేవుడు తెలియచేయాలని నాకు
బయలుపరుస్తా ఉన్నాడంటే చాలా మంది విశ్వాసులు ఈ కోణములోనే ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఈ రకముగానే ఆలోచన చేస్తా ఉన్నారు. ఒకవేళ దేవుడు నన్ను మరిచిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడేమో. ఒకవేళ దేవుడు చూసేవాడైతే, దేవుడు నేను చేసే భక్తిని, నేను చేసే ప్రార్థన, నేను విడిచే కన్నిటిని చూసేవాడైతే నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అనేటటువంటి కోణంలో కొన్నిసార్లు విసిపోతూ ఉంటాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్న పరిస్థితి కూడా అదే. చదవండి, 1వ అధ్యాయము 3వ వచనము చదవండి, 2వ వచనం చివరి భాగం. పెనిన్నాకు పిల్లలు కలిగిరు గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. అన్నాకున్న సమస్య ఏంటంటే పిల్లలు లేరు. ఏంటి చెప్పండి? ఇక్కడ మనకున్నటువంటి వాళ్లకు వేరే సమస్యలు ఉండొచ్చు. అన్నాకున్న సమస్య మనకు లేకపోవచ్చు, కానీ పరిస్థితులన్నీ ఒకటే, పద్ధతులన్నీ ఒకటే. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా. ఎల్కానా అనేటువంటి ఆ వ్యక్తికి ఇదిగో 2 భార్యలు ఉన్నారు, అన్న పెనిన్న. మొదటి భార్య అన్న, 2వ భార్య పెనిన్న. సరే, ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే భర్తకి ఇష్టం ఉన్నా కానీ కొన్నిసార్లు పెద్దల మాట కూడా ఆ కాలంలో ఎక్కువగా సంతానమునకు విలువనిచ్చే వాళ్ళండి. సంతానము ఖచ్చితంగా కలగాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఆ భార్యకు ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాల్లో సంతానము కలగాలి. లేకపోతే గొడ్డాలు అని ముద్ర వేసి ఇంకొకరినిచ్చి కట్టబెడతారు. ఆ రోజుల్లో బహుభార్యాతత్వము అమలులో ఉన్నది. అందుకని 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వారి జీవన యాత్రను కొనసాగించేవాళ్ళు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా. మరి పెద్దలు చెప్పారేమో, మొత్తం మీద ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అన్నాకు పిల్లలు కానందున ఇదిగో పెనిన్నాను కూడా ఈ హన్నా భర్త వివాహం చేసుకున్నాడు. మరి పెనిన్నాకు పిల్లలు కలిగారు. అయితే ఇతని మనసు, ఇతని ప్రేమంతా కూడా అన్నా మీదనే ఉన్నది. అయితే అన్నాకు ఉన్నటువంటి లోటు ఏంటంటే గర్భఫలము లేదు, సంతానము లేదు. ఇలాంటి పరిస్థితి ఉంటుండగా ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అన్నాకు పిల్లలు లేకపోయిరి అని వ్రాయబడుతూ ఉన్నది. తనకున్నటువంటి లోటు అది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదవండి. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేలు గోత్రాలు, ప్రతి గోత్రము కూడా వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఈ పండుగలకు దేవాలయం, యెరూషలేము దేవాలయమునకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? దేవాలయమునకు వెళ్ళి అక్కడ ఏటేటా బలులు అర్పించి వచ్చేవాళ్ళు. అయితే ఈ ఎల్కానా కూడా తన భార్య బిడ్డలందరినీ ఎంటబెట్టుకొని వెళ్ళి అక్కడ బలి అర్పణ చేసి ఇదిగో తనకు కలిగిన దాంట్లో బహుమానములుగా తన భార్యలకు పంచిపెట్టేవాళ్ళు. మొట్టమొదటిగా మరి పెనిన్నాకు, తన కుమారులకు, తనకు పుట్టిన సంతానము వారందరికీ 1 పాలు తనకున్న దాంట్లో ఇచ్చేటటువంటి వాడు. తర్వాత జ్ఞాపకం చేసినట్లయితే తనకి ఎంతో ప్రియముగానున్నందున, అన్నా మీద బాగా ప్రేమ ఉన్నందున ఎల్కానా ఏం చేస్తూ ఉన్నాడంటే మరి 2 పాళ్ళు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో తనకున్నటువంటి అన్ని విషయాల్లో కూడా 2 పాళ్ళు అంటే ఆమెకు 1 కొనిస్తే ఈమెకు 2 కొనిచ్చేవాడు. అంటే డబుల్ ప్రేమ చూపిస్తా ఉన్నాడు. పెనిన్నాకు కుమారులు కుమార్తెలు ఉన్నా, అందరూ ఉన్నా
తనను కూడా ఒక భార్యగా స్వీకరించిన వాడై ఆ భర్త ధర్మము నిర్వహిస్తూనే ఎక్కువ ప్రేమను ఈ యొక్క హన్నా మీద చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అన్నాకు రెండంతల ఆశీర్వాదాలు ఉన్నాయి, రెండంతల దీవెనలు ఉన్నాయి, కానీ సంతోషము లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా దుఃఖమే. సరే, ఇది ఇలా ఉంటుండగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనము చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా, ఈ అన్న యొక్క పరిస్థితి ఏంటంటే తనకు గర్భఫలము లేరు, ఆ బాధతో కృంగిపోతుంటుండగా భర్త బాగానే చూసుకుంటున్నాడు, భర్త దగ్గర ఏ లోటుపాటు లేదు, భర్త బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, అన్ని తెచ్చిస్తా ఉన్నాడు, కానీ తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని మాత్రము తీయలేకపోతూ ఉన్నాడు. అయితే మరి తోటి సహోదరి పెనిన్న ఏం చేస్తా ఉన్నంటే ఆమెను హింస పెడతా ఉన్నది, ఆమెను హేళన చేస్తా ఉన్నది, అవమానము చేస్తా ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నాకున్న గొప్ప తనకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మందిరమునకు పోయే లక్షణం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒకసారి జరిగేది కాదు. మనం ఒక అధ్యాయంలో రాసేసరికి 1 రోజు 2 రోజుల్లో జరిగిందన్నట్టుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కాదు, కొన్ని సంవత్సరాల చరిత్ర ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఇదిగో జ్ఞాపకం చేసుకున్నట్లయితే హన్నా దేవుని మందిరమునకు పోవున్నప్పుడెల్లా అని వ్రాయబడింది 7వ వచనములో. అంటే ఒకసారి కాదు, ప్రతిరోజు తనకు అనుకూలమైన సమయంలో ప్రతి ఏటా వెళ్తా ఉన్నది. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాకు ఏదో ఒకటి మేలు జరగాలని ఆశించి ఖచ్చితంగా వెళ్తాం కదా, అవునా కాదా? ఈరోజు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, నా పనులు వదులుకొని, నా పరిస్థితులు మార్చుకొని, అనుకూలత లేకపోయినా, ఒంట్లో సత్తువ లేకపోయినా, కాస్త నిలవలేకపోయినా, ఏదో ఒక మేలు ఈ దేవుని దగ్గర నుండి ఏదో ఒక ఆశీర్వాదం కొరకు మనము కూడగట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. మరి తను కూడా ప్రతిసారి వెళ్తూ ఉన్నది. ఎన్నిసార్లు వెళ్తే ఏంటి? నా జీవితంలో చాలామందిని నేను చూశానండి, చాలామందిని చూశాను. చాలా నమ్మకంగా వచ్చేవాళ్ళు ఈ రోజున కొంతమంది దేవుని మందిరాన్ని మానుకొని ఉంటున్నారు. చాలా మందిని అడిగినప్పుడు, ఎందుకు రావాలయ్యా, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు, ప్రతి వారం మందిరానికి వస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుడు నాకు ఏ మేలు చేశాడు అని దేవుణ్ణి విడిచిపెట్టి మరలా మొదటి పాపక్రియలు చేసినటువంటి ఆ చోట్లకు పరిస్థితులకు వెళ్ళి ఇష్టానుసారముగా జీవించి ఈ రోజున కుటుంబం అంతా విచ్చుకుపోయి ఎటుగాని పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నటువంటి విశ్వాస కుటుంబాలు కూడా నాకు తెలియను. వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఈ హన్నా కూడా ప్రతిరోజు మందిరానికి వెళ్తా ఉన్నది, ఎప్పుడు వెళ్ళినా ప్రార్థన చేస్తూ ఉన్నది. మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నది అన్నాకు. జ్ఞాపకం చేసుకుందాం, ఏంటి? మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నది. రెండవదిగా ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. ఏంటి? 11వ వచనంలో, మనం 10వ వచనంలో చూస్తాం. బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు. హల్లెలూయా. ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం,
మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్నది, ప్రార్థన చేసే అలవాటు ఉన్నది, బహుగా ఏడ్చుచు అంటే దేవుని సన్నిధిలో దుఃఖించే అలవాటు కూడా తనకున్నది. రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. దేవుని సన్నిధిలో అంగలార్చే వాళ్ళు కావాలి, ఏడ్చే వాళ్ళు కావాలి, ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలైనా, అసాధ్యములైనా సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఏడ్చే అలవాటు ఉన్నది. ప్రేమణ దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఈ 3 సుగుణాలు అన్నాలో ఉన్నాయి. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ రాబడినటువంటి మాట ఒక మాట మీద నిలబడే ఒక విశిష్టమైనటువంటి లక్షణము అన్నాకున్నది. దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. మొక్కుబడి తీర్చే అలవాటు ఎవరికి ఉన్నదంటే అన్నాకున్నది. చాలామంది మొక్కుబడులు చేసుకుంటారు. నాకు ఈ మేలు చేస్తే నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను మందిరానికి లేకపోతే సంఘానికి లేకపోతే ఈ రీతిగా దశమ భాగము లేకపోతే ఈ అర్పణను అర్పిస్తానని ఏదో వాళ్ళకు తోచినటువంటి విధముగా మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. కానీ అది మేలు జరిగిన తర్వాత, కార్యము నెరవేర్చబడిన తర్వాత తిరిగి వారు ఆ స్థితిగతులను మరచిపోయి మొక్కుబడులు తీర్చుకోలేక, ఇంకా పొందుకోవలసిన మేలులు పొందుకోలేక చాలామంది మిగిలిపోతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ అన్నాలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి. మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, దుఃఖముతో ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నది. 4వదిగా ఆ మొక్కుబడులు తీర్చేటటువంటి ఆ సామర్థ్యము కూడా ఉన్నది. అంటే మొక్కుకున్న మొక్కుబడికి కట్టుబాటు కలిగి ఉన్నది. ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయి కదా. ప్రార్థనలో బాగుంది, మందిరానికి వెళ్ళే క్రమశిక్షణ ఉన్నది, ఏడ్చే అనుభవం ఉన్నది, మొక్కుబడులు తీర్చే అనుభవం ఉన్నది. మరి ఏం తక్కువ మీకు? మరి దేవుడు ఇవ్వచ్చు కదా, దేవుడు ఇవ్వచ్చు కదండి. ప్రేమణ దోంబిళ్ళారా, మనం అనుకుంటామా లేదా, దేవుడు నాకు ప్రతిరోజు వెళ్తా ఉన్నానండి, పండ్ల కాలంలో కూడా 500 కూలే కొట్టుకొని నేను వెళ్తా ఉన్నాను, 1000 రూపాయల కూలే కొట్టుకొని నేను వెళ్తా ఉన్నాను మందిరానికి. ఊరికైనా వస్తే మందిరానికి ఆయన పౌలయ్య 1000 రూపాయలు వేసుకొచ్చుకునే జేబులా. ఏమో శాంతమ్మ పోయి 500 వేసుకొచ్చుకునే ఉన్నారు ఎక్కడో శాంతమ్మలు. నేనే ఎటు కాకుండా పోతే వాళ్ళను బెటరు. మనం ప్రార్థన వేసేసరికి వాళ్ళు జేబులు వేసుకొచ్చుకుండ్రి. తర్వాత వారానికి డాక్టర్ దగ్గరకు పోతాయి అనుకోండి. అనుభవించలేము, అది అనుభవించలేము. గుర్తు పెట్టుకోవాలి మీరు ఎప్పుడు కానీ. దేవుడు ఊరికే చెప్పలే 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు మీ పని కాదు, దేవుని పని మనం చేయాలా. వారంలో 1 రోజు మనము దేవుని పని చేయాలా, 6 రోజులు మన పని మనం చేసుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమను దోపిడిలో జ్ఞాపకం చేసుకుందాం. మందిరానికి వెళ్తుంది అన్న, ప్రార్థన చేస్తూ ఉన్నది, ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడుస్తూ ఉన్నది. ఇదిగో ఒప్పుకో తను చేసుకుంటున్నటువంటి మొక్కుబడులకు కట్టుబడి ఉన్నది. అయినా తన జీవితంలో పిల్లలు లేరు. విసిగిపోయింది. ఎంత విసిగిపోయిందంటే ఒక మాటలో చెప్పాలంటే జీవితం మీద విరక్తి పుట్టింది. చెప్పండి, జీవితం మీద విరక్తి పుట్టి లాస్ట్ అండ్ ఫైనల్ చిట్ట చివరి చారుగా ఒక్క ప్రయత్నం చేసిందండి. ఒక్క ప్రయత్నం, ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళి ఏదైతుందైంది, ప్రార్థన చేసి వస్తా, ఆ తర్వాత 1 సంవత్సరం పాటు కనిపెడతా, ఇచ్చాడా సరే, లేకపోతే ఇక ఏం చేద్దాం అనుకున్నదో, ఏం చేసుకుందాం అనుకుందో.
జీవితం మీద విరక్తి పుడితే పరిస్థితులు ఎలా ఉంటాయి మీకు మీకు తెలియంది కాదు కదా. ప్రేమ దేవుని బిడ్డలారా, జీవితం మీద విరక్తి పుడితే ఇక వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అలా ఉంటుంది. తిన్న తిండి పైన పట్టదు. అదే ఉన్నది కదా 7వ వచనములో, అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. జీవితం మీద విరక్తి పుడతా ఉన్నది, ఆమెను కోపం పుట్టిస్తూ ఉన్నది, ఊరికే శాపనార్థాలు పెడతా ఉన్నది. నువ్వు ఇంతేనే, నీ బ్రతికింతేనే, ఇక నీ జీవితం అంతే. బ్రతుకు మీద విరక్తి పుట్టి ఇక దేవుడు లేదు దయ్యం లేదనే స్థితికి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఉన్నది ఇప్పుడు హన్నా పరిస్థితి. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చింది హన్నా, మందిరంలోనికి వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉన్నది. చక్కటి ప్రార్థన, సింపుల్గా 4 మాటలు. గంట సేపు ఏం ప్రార్థన చేయలేదు. ఉన్న కాసేపు మౌనముగా కూర్చొని అల్లరి చేయకుండా, ఏ విధమైనటువంటి ఆక్షేపణలు చేయకుండా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని పద్ధతిగా ప్రార్థన చేసింది అన్న. ఎలా చేసింది? పద్ధతిగా ప్రార్థన చేయడం మనకు రాదు. ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాం. ఒకవేళ పాస్టర్ గారు మైకి ఎక్కిపోతే అలిగి వెళ్ళిపోతాం. ఎప్పుడు వాళ్ళకే ఇచ్చాను మాకు ఈయన ప్రార్థనను, ఎప్పుడు వాళ్ళని వాడమంటాడు, మాకు వాడినే మేము వాడమా? ఇస్తే పాపం, ఇవ్వకపోయినా పాపం. ఎవరిది? పాస్టర్ అయ్యేది. మా గోల మాకుంటుంది, మా తిప్పలు మాకుంటాయి. కొంతమంది మహానుభావులు వాళ్ళకు దండం పెట్టి దండవచ్చు, సాల్వ కప్పి సన్మానం చేయొచ్చు. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ప్రార్థనకి ఇచ్చినా తీసుకుంటారు. కొంతమందికి నెలలో ఒకసారి రాకపోతే నన్ను వీధిలో కనుమ, ఏం సార్ నాకు ఈ మధ్య ప్రార్థనకు అవకాశం ఇస్తలేవు. చాలామంది అడిగారండి, చాలామంది అడిగారు స్త్రీలలో, ఏం సార్ నాకు ఈ మధ్య ప్రార్థనకు అవకాశమే ఇస్తలేవు. వాయబ్బా, నేను ఎవరెవరికి ప్రార్థిస్తున్నా నా దగ్గర లిస్ట్ ఉంటుంది. ప్రతిరోజు నేను లిస్ట్ మెయింటైన్ చేస్తాను. ప్రతి ఆదివారం, ఈ వారం, పోయిన వారం ఎవరు ప్రార్థన చేశారు, ఎవరికి ప్రార్థనకు అవకాశం ఇచ్చాను. ఒకవేళ మీరు ఇచ్చిన కానుకలు అది ఎంతైనా సరే, ఎల్లమ్మ ఎంత ఇచ్చింది, పుల్లమ్మ ఎంత ఇచ్చింది, లక్ష్మమ్మ ఎంత ఇచ్చింది, అన్ని రికార్డు నా దగ్గర. అది రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా వ్యక్తిగత సౌలభ్యం కొరకు నేను రాసుకుంటాను. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రికార్డు నా దగ్గర ఉంటుంది. సంఘ కాపరిగా అది నా బాధ్యత, అది నేను చూసుకుంటాను. ఎవరికి ఎన్ని ప్రార్థనలు ఇస్తాను, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయగలరు, అందరికీ అవకాశం వచ్చేలాగా చూస్తాను ఒక నెలలో. మీరు సమయానికి రాకపోతే నేను వేయలేను. టైం టు టైం అంతా అయిపోయిన తర్వాత నాకు మైక్ ఇవ్వాలంటే ఇక్కడ నాకే ఇవ్వడానికి లేదు. పాటలు పాడాలని మీకు వదిలిపెట్టానంటే నాకు మైక్ రావాలంటే ఎదుక్కోవాలి. ఇక దెబ్బకి మధ్యలో సార్లెమ్మా అని నేను నిలబడితే కానీ మైకులు నా చేతికి రాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఏదైనా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా, క్లుప్తంగా, సింపుల్గా, ఏ విధమైనటువంటి వ్యర్థమైన విషయాలు వచించకుండా, ఎందుకునైనా నాకు ఇంత కష్టం పెట్టావని చేయాలి. ఎలా అడగాలో ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో మనం అడుగుతాం. చాలా మందిలో ఉన్న పొరపాటు ఏంటంటే, యేసయ్యా ఎందుకునైనా నాకు ఈ కష్టాలు, ఎందుకునైనా నాకు ఈ మోకాళ్ళ నొప్పులు అంటున్నావా లక్ష్మమ్మ? ఎందుకు తండ్రి నాకు మోకాళ్ళ నొప్పులు? నీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకంటే నీ మనవాడు స్కూటీ మీద ఎక్కించుకోరానికి, ఆయనకు పని పెట్టడానికి. అదొక బాధ్యత. మా తాతకు అలాగే ఉండే. మా జాబకి మోకాళ్ళ నొప్పులు, రాలేడు ఇంటి దగ్గర, లోపల నుండి చర్చి కాడికి తీసుకురావాలా. ఒక్కొక్కసారి మర్చిపోయేవాడిని. ప్రార్థనలో కూర్చొని మా తాత కనబడలేదే, ఎడ సైకిల్ వేసుకొని వెళ్ళి ఎక్కించుకొని వచ్చి కూర్చో. ప్రతిరోజు ఆయన సచ్చేంత వరకు నా డ్యూటీ అది.
వయసు అయిపోయిందా, మీరు పెద్ద కష్టాలు చేసిన వాళ్ళు, ప్రయాసపడిన వాళ్ళు, మెట్టలు గుట్టలెక్కిన వాళ్ళు 20 మెట్లు ఎక్కలేకపోతున్నాం మా బతుకులకి, అంతే కదా. 20 మెట్లు ఎక్కితే ఆయాసం, తర్వాత పాయాసమే. 20 మెట్లు ఎక్కినామంటే ఆయాసం పాయాసమే. ఇప్పుడు మిద్దల మీద మిద్ద కడుతున్నా ఎవరికి ఎక్క శాతం కాదు. ఇంతకుముందు రైల్వే స్టేషన్లో బురబుర ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ తిరిగేటోడు, ఇప్పుడు దానికి కూడా అది ఇక్కడ నిలబడితే అది ఎత్తుకపోయేది ఉంటేనే అటు మారిపోయింది. ఇక బలం లేదు, ఇప్పుడు మన బలం దేవుడే. ఈ అమ్మ చూడండి, ఈ అన్న క్లుప్తంగా సింపుల్గా చిన్న ప్రార్థన చేసిందండి. 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మౌతులను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నడికి రాని యొక్క వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో తగ్గింపుతోని అన్నాకు మనకు ఉన్న వ్యత్యాసం అదే. ఇది ఎవరికి తెలియని స్టోరీ కాదు, కానీ తెలిసినా మనం ఈ పద్ధతులు ఇంకా అవలంబించలేకపోతా ఉన్నాం. విసికి వేసారిపోయింది. విసుకొచ్చినప్పుడు ఎలా మాట్లాడతామండి మనం? ఏం చేశావయ్యా, నేను ఇంత కష్టపడి చేశాను, నేను ఇది చేశాను అది చేశాను, నాకేం చేశావు, నా కుటుంబానికి ఏం చేశావు, నేను అడిగింది ఎక్కడిచ్చావు అన్నట్టుగా మనము అడుగుతూ ఉంటాం. కానీ నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైనటువంటి నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైనటువంటి నా శ్రమను చూడయ్యా, నా కష్టాన్ని చూడు స్వామి, నాకు ఒక మగపిల్లను దయచేయి, ఇచ్చినావంటే వాడిని నీకే సమర్పిస్తాను, నీ సేవకేక, నాకొద్దు నాయన. ఈ బాధ నుండి నన్ను బయటపడేసేయి, ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు. అందరి చేత మాటలు పడలేకపోతా ఉన్నాను, జీవితం మీద విరక్తి పుడతా ఉన్నది, ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందయ్యా. అంతకాలం నుండి ఈ సంవత్సరమైనా ఇస్తావని ఎదురు చూస్తూ ప్రతి వారం మందిరానికి వస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, కన్నీళ్లు విడుస్తా ఉన్నాను, మొక్కుబడులు చేసుకుంటా ఉన్నాను, కానీ ఇంకా నా జీవితంలో ఏది పొందుకోలేకపోతున్నాను, గర్భఫలము లేదయ్యా. ఈసారి మొక్కుబడి ధనము ధాన్యము కాదు, నీవిచ్చిన కుమారుని నీకే ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈసారి కొత్త అసలు సిసలైన మొక్కుబడి చేసింది. నీవు నా నిందను తొలగించు, నీవిచ్చిన ఆ కుమారుని నీకే తిరిగిచ్చేస్తాను అని మొక్కుబడి చేసుకుంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది, సంతోషంగా తిని సంతోషముగా బ్రతికింది. ప్రేమణ దోంబిడ్లారా, 19వ వచనంలో చూస్తే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. తర్వాత వచనంలో చూస్తే హన్నా గర్భము ధరించింది, కుమారుని కన్నది, అతనికి సమూయేలు పేరు పెట్టింది. దరిదాపు ఒక 3-4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఆగి పాలు విడిచిన తర్వాత ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఆగి తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్పేసి వెళ్ళిపోయింది, మొక్కుబడి తీర్చుకుంది. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు హన్నాకు అన్యాయం చేశాడా? చేయలేదే. అనుకున్నదా లేదా అన్నా కూడా నాకు అన్యాయం దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడని అనుకుని ఉండవచ్చు. ఇక్కడ మనకు స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మనం చిన్నదానికే మనం అనుకుంటాం, నేను మొన్ననే 10,000 ఇచ్చిన మందిరానికి, ఇంకా నేను చేస్తానే ఉన్నా. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాముకి 25 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యములందు కుమారుని ప్రసాదించాడు.
అన్న విసికి 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 ప్రతి సంవత్సరం ఈ భక్తి చేస్తానే ఉన్నది. మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, కన్నీళ్లు విడుస్తుంది, మృగుబళ్ళు చేసుకుంటుంది, కానీ తన జీవితంలో సంతోషము లేదు, నెమ్మది లేదు, సంతాన ప్రాప్తి లేదు. ఇదిగో దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడేమో అనుకున్నది, కానీ దేవుడు తనకు అన్యాయం చేయలే. ప్రేమన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన వ్యర్థము కాదు, గుర్తుపెట్టుకోండి. నీ ప్రార్థన ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మన 23వ కీర్తన వివరించేటప్పుడు ఉదయకాలమున చెప్పాను. సంగపెద్ద ప్రకాశమయ్య ఎంతో ప్రయాసపడ్డాడు. పొద్దున్న లేచి తింటా ఉంటే పాస్టర్ అయ్యా అని ఫోన్ చేస్తాడు. ఈయన ఏడున్నావయ్యా? ఇంటికాడు ఉన్నాయా, ఇటరా కర్నూలు టౌన్లోకి పోదాం. టౌన్ అంతా తిప్పిస్తాడు ఎండాకాలంలో. వయసు వాళ్ళే తట్టుకోలేరు. ఎండలో తిప్పి అక్కడికి ఇక్కడ టౌన్ అంతా తిప్పించి మధ్యాహ్నం ఆకలి అవుతుంటే నేను తినలేనయ్యా, ఇంటికి వెళ్ళినాక తింటే కానీ నువ్వు తినసామి అంటుండే. ఒక్కొక్కసారి నేను బండి తిప్పాలి కాబట్టి నాకు బలం కావాలా, పెట్రోల్కు బలం కావాలా, నాకు బలం కావాలా. తినేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు తిరగాల. అలా కొన్నిసార్లు వర్షంలో బ్రౌన్ కొట్టుకుని వెళ్ళినప్పుడు ఒకసారి మర్చిపోలేనటువంటి సంఘటన. వర్షంలో తడిసి వచ్చాడు. నేను మధ్యలో ఆపేసి బ్రౌన్ కొట్టుకుని దగ్గర ఫంక్షన్ హాల్ కట్టారే ఇందాక, ఇక్కడ జంక్షన్ దగ్గర, అక్కడ ఆపేసి నిన్ను బస్సు కానీ ఆటో కానీ ఎక్కిస్తాను, నువ్వు వెళ్ళేసి అక్కడ దిగేసేయి, నేను నిదానంగా వస్తాను, నాకు అలవాటే వర్షంలో తడవడం, నువ్వు తట్టుకోలేవయ్యా, చల్లగా వస్తుందంటే ఇదేం వర్షం అయ్యా, పోదాం పానే. నిజమా? నిజమే, ఏసు రక్తమే జయం. ఎక్కించుకొని వచ్చేసిన, తడుచుకుంటూ వచ్చేసినాం. ప్రేమన దేవుని బిడ్డలారా, కొంతమందిని దేవుడు భలే వాడుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఆయన ఉంటే కొన్ని కార్యాలు ఎన్నో అనర్గళంగా జరిగేవి. మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేసే సంఘానికి, కుటుంబానికి అన్యాయం చేసే. లేదు 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 లేదు. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఈ లోకంలో మనం ఏ సంపాదించుకోకపోవచ్చు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ చూడవయ్యా, సంఘం చూడు, మందిరం చూడు, కార్యక్రమాలు చూడు అని చూపిస్తే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అన్నా మర్చిపోయాడు నన్ను అని అనుకున్నది, కానీ దేవుడు మర్చిపోలేడు. ఆయన మర్చిపోవడానికి మానవుడు కాదు, ఆయన దేవుడు. నీ స్థితిగతులన్నింటినీ గుర్తించగలిగిన దేవుడు గనుక జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు కావలసిన గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె గర్భఫలం పొందుకొని ఆ కుమారునికి సమూయేలును పేరు పెట్టింది, తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్పేసి వెళ్ళిపోయింది. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ఒకవేళ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా అనే సందేహం నీకుంటే, అన్న జీవితాన్ని ఇదిగో నీ ముందు పెడతా ఉన్నాడు. తనను నమ్మిన భక్తురాలైన, మందిరానికి క్రమంగా వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, కన్నీళ్లు విడుస్తున్నా, మానక మొక్కుబడులు చెల్లిస్తున్నటువంటి అన్నాను దేవుడు మర్చిపోలేదు, నిన్ను కూడా మర్చిపోడు. నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువును సేవించండి. ప్రభువులో స్థిరముగా, విశ్వాసములో బలముగా ఎదగండి. దేవుడట్టి కృపను మీకు ప్రసాదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి